కొల్చారం మండలం చిన్నగన్పూర్లో బీజేపీ పార్టీ అధ్యక్షుడు గన్పూర్ హరీష్ ఆధ్వర్యంలో సంకల్ప సభ కార్యక్రమాన్ని చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ హాజరయ్యారు. భారతదేశంలో నరేంద్ర మోడీ అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ఆయుష్మాన్ భారత్, జాతీయ రహదారుల నిర్మాణం, భారతదేశంలో జరుగుతున్న ఉగ్రతాలకు ప్రతిస్పందనగా ఆపరేషన్ సింధూర్, సర్జికల్ స్ట్రైక్, అలాగే వ్యవసాయదారులకి ఎరువులపై ఇస్తున్న సబ్సిడీని, అలాగే మద్దతు ధరలను పెంచిన విధానాన్ని, ఎవరి ప్రమాణం లేకుండా ప్రధానమంత్రి కిసాన్ సంబంధించి నేరుగా రైతులకు జమ చేయటం, బేటీ బచావో బేటీ పడావో విధానాన్ని అమలుపరచడం, లింగ నిష్పత్తిని పెంచే భారతదేశం ఆర్థిక వ్యవస్థని 4వ స్థానానికి ప్రపంచంలో తీసుకురావటం కేవలం నరేంద్ర మోడీ నాయకత్వం వల్ల సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు దుర్గయ్య, జిల్లా కౌన్సిల్ మెంబర్ శేఖర్ యాదవ్, మండల ప్రభారి చందనం గౌడ్, జిల్లా 11 సంవత్సరాల పరిపాలనా కన్వీనర్ రాములు నాయక్, జిల్లా సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి, రామ్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గిరి, రవి, మండల ఉపాధ్యక్షులు వెంకట్ గౌడ్, గిరిజన మోర్చా అధ్యక్షులు కేతావత్ పూల్ సింగ్, మండల సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ విజయాలను మన హృదయాలను నిలుపుకుందాం. కేవలం సంఖ్యలు కాదు, ఈ నూతన స్వయం పూర్ణ సురక్షిత సాధికారత అభివృద్ధి చెందిన భారత నిర్మించడంలో మన అందరిలో దృఢ సంకల్పం ఉంది. ఇది ప్రధానమంత్రి గారి కళ మాత్రమే కాదు, 140 కోట్ల యొక్క భారతీయుల ఆశయంగా మారింది. అంటే కొత్తది, వృద్ధి చెందిన సురక్షితమైన భారతదేశాన్ని నిర్మించడానికి నరేంద్ర మోడీ గారు ఒక కంకణ బద్దులై ఉన్నాడు. దాన్ని ముందు తీసుకోవాల్సిన బాధ్యత మన యొక్క 140 కోట్ల ప్రజలకు ఉందని చెప్పేసి మనం ఈ సంకల్పం తీసుకోవాలి. ఈ సంకల్పాన్ని ప్రతి బూత్లో మనం తెలియజేస్తున్నాం. ప్రధానమంత్రి మోడీ గారు